ప్రైజ్ ద లార్డ్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ 2 రకాలైన దుఃఖాలు ఉంటాయి. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సారోస్. మొదటిగా ఏంటంటే గాడ్లీ సారో, దైవ చిత్తానుసారమైన దుఃఖం, అండ్ వరల్డ్లీ సారో, లోక సంబంధమైన దుఃఖం. ఈ 2 దుఃఖాలని ఆ వచనంలో మనం చూస్తాం. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసును కలిగజేస్తుంది అని ఆ వచనంలో ఉంటుంది. అయితే మనం ఎగ్జాంపుల్గా చూస్తే లోక సంబంధమైన దుఃఖం అని మనం ఆలోచించినప్పుడు యూదా లోక సంబంధమైన దుఃఖాన్ని తెచ్చుకొని మరణించినట్టుగా, ఉరివేసుకొని చనిపోయినట్టుగా మనం చూస్తాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందిన వాళ్ళు దావీదుని మనం చూస్తాం. పాపం చేసి దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని తన పాపాన్ని విడిచిపెట్టి దేవునితో మరలా మంచి సంబంధం కలిగి జీవించినట్లు మనం చూస్తాం. అలాగే మనం ప్రాడిగల్ సన్ విషయంలో చూస్తాం, తప్పిపోయిన కుమారుడి విషయంలో మనం చూస్తాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గరగా వెళతాం. అయితే లోక సంబంధమైన దుఃఖం మనకు వచ్చినప్పుడు అది మరణానికి దారితీస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలా దుఃఖాలు మనం లోక సంబంధంగా కలిగి ఉన్నాం. అయితే నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నానంటే, మీకున్న లోక సంబంధమైన దుఃఖాలని దైవ చిత్తానుసారమైన దుఃఖంగా మీరు మార్చుకోగలిగితే యూ విల్ బి సేవ్డ్, మీరు రక్షించబడతారు. ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఇద్దరు అప్పులు చేశారు. ఒక కుమారుడు వచ్చి తండ్రి దగ్గరికి వచ్చేసాడు. భయంతోనే తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నేను అప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకోసారి చెయ్యను అని ఒప్పుకొని తండ్రిని క్షమాపణ అడిగినప్పుడు తండ్రి తన అప్పులన్నీ తీర్చాడు. ఆ కుమారుడు కూడా మరెన్నడూ మరలా అప్పులు చేయలేదు, రక్షించబడ్డాడు. అయితే ఇంకో కుమారుడు ఉన్నాడు, చాలా గిల్టీగా ఫీల్ అయ్యి నేను నా తండ్రిని నేను ఫేస్ చేయలేను, నా తండ్రి వద్దకు నేను వెళ్ళలేను అని చెప్పి ఉరివేసుకొని చనిపోయాడు. లేదా లోక సంబంధంగా తాను ప్రయత్నాలు చేస్తూ ఆ అప్పుని ఇంకా ఎక్కువయ్యేలాగా చేశాడు. 2 కుమారుల్ని మనం అర్థం చేసుకుంటే ఏది లోక సంబంధమైన దుఃఖం, ఏది దైవ చిత్తానుసారమైన దుఃఖం అని మనకు అర్థమవుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చేంజ్ యువర్ వరల్డ్లీ సారో ఇంటూ గాడ్లీ సారో. మీకు ఏ దుఃఖమైనా ఉండనండి, మీకు ఏ బాధ అయినా ఉండనండి, ఏ శ్రమ అయినా ఉండనండి, మీ ప్రయత్నాలు కాకుండా మీ సొంత శక్తితో మీరు ప్రయత్నాలు చేయకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖంగా దాన్ని మార్చుకొని దేవుని దగ్గరికి మీరు వస్తే మీరు రక్షించబడతారు. ఆ వచనాన్ని మీకోసం ఒకసారి చదివి వినిపిస్తాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగజేయును. ఈ వాక్యాన్ని బట్టి మీరు దైవ చిత్తానుసారంగా మీరు ఏ బాధల్లో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా దేవుని దగ్గరకు రావడం ద్వారా మీరు రక్షించబడతారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా నీకు వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, సృష్టికర్త నీకు వందనాలు యేసయ్య. అయ్యా, 2 రకాలైన దుఃఖాలని ఈరోజు మీరు మా ముందుంచారు. అయ్యా, ఈ లోకపరంగా మాకెన్నో దుఃఖాలు ఉండొచ్చు. అయితే ఆ దుఃఖాలన్నిటినీ, ఆ సారోస్ అన్నిటినీ, ఆ ఓల్డ్ సారోస్ అన్నిటినీ ప్రభువా గాడ్లీ సారోస్గా ఈరోజు మేము చేంజ్ చేసుకుంటా ఉన్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖంగా చేంజ్ చేసుకుంటా ఉన్నాం ప్రభువా. మా తప్పులు మేము ఒప్పుకుంటా ఉన్నాం ప్రభువా. మారు మనస్సు మాకు కలుగు చేయండి ప్రభువా, నీకు వందనాలు. మా పాపాలన్నిటినీ క్షమించి మీ రక్తంలో కడిగి అయ్యా మమ్మల్ని రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడితే, ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.